కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం. ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది. ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు. ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ బొమ్మ, గుడి లోపలే ఇదేంటి బొమ్మలు గీసి పెట్టున్నారు, అది మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళకి తెలియాలి. తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై ఇట్. సెకండ్ థింగ్, నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే, మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని, అక్కడున్న సాంస్క్రిత్ కాలేజ్ ప్రిన్సిపల్ని, ఎక్స్ చైర్మన్ని, కాళహస్తి బోర్డ్ చైర్మన్ని, వాళ్ళని ఆహ్వానించి బ్లూ స్క్రీన్తోనే నేను కొంత గ్రాఫిక్స్ అయి కొంత అవ్వక వాళ్ళకి చూపించాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ సెన్సార్ బోర్డుకి రాసిచ్చిన మాటలు నేను ఫ్రేమ్ చేసుకొని చిరస్థాయిగా నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఆ లెటర్లు కూడా నేను పబ్లిక్ చేస్తాను. వాళ్ళు వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో రేపు మార్నింగ్ మేము పబ్లిష్ చేస్తున్నాం. దోస్ ఆర్ మెమరీస్. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా 20 సినిమాలు తీసిన ఒక నటుడికి నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ గ్రేటెస్ట్ సర్టిఫికేట్. ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు, లైక్ ప్రభాస్ కానీ, శరత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఇంతమందిలో వై నాట్ రజనీకాంత్? నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా. నేను ప్రభాస్ని పెట్టినప్పుడు, ఒకటి, ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది, అతని స్టార్డమ్కి కూడా నేను న్యాయం చేయాలి, ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ కరెక్ట్గా కానీ చూపించకపోతే, అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది. సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్, నాన్నగారి స్టేచర్, ఆ స్టేచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి, ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. బికాస్ దే కమ్ విత్ ద బ్యాగేజ్. రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా. దీంట్లో ఆయనకన్నా ఒక ట్రాక్ రాస్తున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను ఈరోజు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్టెడ్ మీ, దే హ్యావ్ కాల్డ్ మీ, వాళ్ళందరూ దే హ్యావ్ ఎన్కరేజ్డ్ మీ. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని.